ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మంత్రివర్గంలో సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, ఆయన కూడా ఎప్పుడు కూడా బీజేపీకి చాలా గట్టిగా పనిచేశాడు. అందుకే ఆయన సేవలు గుర్తుపెట్టుకొని ఎంపీ ఇవ్వడమే కాకుండా డబుల్ జాక్పాట్ మంత్రిగా కూడా ఇచ్చారు ఆయనకు. ఇప్పుడు ఆయన ఇక్కడుండి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకో పక్కన సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన ఆధ్వర్యంలోనే మీకు ఇవన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇంకొక పక్క గొట్టిపాటి రవికుమార్ గారు పవర్ మినిస్టర్, రాబోయే రోజుల్లో మీ కరెంటు ఛార్జీలు ఇమీడియట్ గా తగ్గించలేము, అప్పులు చేశారు కాబట్టి. కానీ నాణ్యమైన పవరు, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు మెరుగైన కరెంట్ అందించే బాధ్యత గొట్టిపాటి రవికుమార్ తీసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే నిమ్మల రామానాయుడు, మీరు చూస్తే మామూలు ఎన్ని పదవులు వచ్చినా ఎల్లో షర్ట్ మాత్రం వదిలిపెట్టాడు. పెళ్ళప్పుడు కూడా ఎల్లో షర్టే ఉంటుంది. రెండోది సైకిల్ కూడా వదిలిపెట్టాడు. ఎక్కడికి పోవాలన్నా కారులో పోయే అవకాశం ఉన్నా సైకిల్ మీద తిరుగుతూ సామాన్య ప్రజల్లో ఒక్కడుగా నిరంతరం పనిచేస్తున్నటువంటి రామానాయుడు గారు, ఆయనకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పాం. భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఆయన చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అప్పచెప్పాం. ఇక్కడే ఎమ్మెల్యే పక్క నర్సాపురం ఎమ్మెల్యే గౌరవనీయులు బొమ్మడి నారాయణ నాయక్ గారు ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు. మన జనసేన పార్టీ వచ్చినప్పుడు మీ అందరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ఈ మీటింగ్ స్వాగతం పలుకుతున్నా. ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. పెద్ద ఎత్తున వచ్చారు, మీ అందరికీ అభినందనలు. ఈరోజు గోదావరి జిల్లా, ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా ఒక పక్క గోదావరి పరవళ్లు, ఇంకో పక్కన పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ఎక్కడా ఒక సెంటు వేకంట్ లేకుండా సెంటు కనపడిస్తే చెట్టు పెట్టే మనస్తత్వం ఉండే రైతుండే ఏకైక జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. భూమిని సద్వినియోగం చేసుకుంటారు. పంటలు పండించడంలో మీకంటే మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకొక పక్కన ఒకప్పుడు గోదావరి జిల్లాలే, గోదావరి డెల్టానే దేశానికి అన్నం పెట్టిన రోజులు. అలాంటి గోదావరి జిల్లాలో ఈరోజు మీ అందరితో మీకొక పెద్ద అనుబంధం, భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను, పార్టీని ఆదరించారు, అభిమానించారు. అలాంటి జిల్లా. కానీ ఇండస్ట్రీస్ కూడా రావాలి.
ఒక పక్క అక్వాకల్చర్ నిన్నే కేంద్ర మంత్రులు నలుగురు వచ్చారు. నలుగురితో విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తులో అక్వా రైతులను ఆదుకోవడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తానని చెప్తాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు. ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు, మీ భూమి 22 పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఇంత మునుపు కూడా నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మంత్రి అయ్యాను, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను, రెవెన్యూ సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటాయి. దానికి కారణం బ్రిటిష్ వారి పరిపాలన. ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో మీరు చూస్తే ఎక్కడికక్కడ విలేజ్ కరణం పెట్టేవాళ్లు, మున్సిపల్ పెట్టేవాళ్లు, రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్లు, అదే మరి ఎప్పటికప్పుడు జమాబందీ నిర్వహించేవాళ్లు. అంటే ప్రతి ఒక్క సంవత్సరం అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తద్వారా మీ భూమి మళ్ళా ఒకసారి రెన్యూ చేసి మీ దగ్గర భూమి శిస్తు వసూలు చేసేవాళ్లు. అందువల్ల రికార్డులు ఎక్కడా తేడా ఉండేది కాదు. అదే నేను హైదరాబాద్ చూశాను. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. వివాదాలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలన. అక్కడ నిజాం ఏం చేసేవాడంటే ఒకే భూమికి 10 మందికి పట్టాలు ఇచ్చేవాడు. ఆ 10 మంది ఆ భూమి చుట్టూరు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓసారి ప్రభుత్వ భూమిని కూడా మాదని వాళ్ళు కబ్జా చేసేదానికి వస్తే నేను చాలా దిక్కడ బోర్డులు పెట్టి ఆ భూమిని కాపాడిన రోజులు. అలాంటిది నాకు ఎప్పుడూ ఈ సమస్య కనపడలేదు. 2024 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వస్తే విధ్వంసం చేయడమే కాకుండా మీ జీవితాల్లో ఏ విధంగా సమస్యలు సృష్టిస్తారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళు చేసిన పని ఎవరికి ఎలాంటి ఆలోచన రాలేదు. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్ అంటే మన భూమిని మొత్తం కూడా ఆ చట్టం కింద తీసుకొచ్చి ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ వీళ్ళుంటారు అడ్మినిస్ట్రేషన్ లో. అట్లా కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అనుకున్న వ్యక్తులనేసి మొత్తం కలిసి చూస్తే ప్రైవేటు వ్యక్తుల్ని, రిటైర్డ్ వ్యక్తుల్ని పెట్టాలని ప్రయత్నం చేశాడు. అంటే ఈ రోజు మనం ఇంకొక పక్కన మన రికార్డులు ఉండవలసిన స్థలం ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి, కంప్యూటరైజేషన్ చేస్తే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అలాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తగలబెట్టాను, పబ్లిక్ మీటింగులో తగలబెట్టాను. వచ్చిన వెంటనే రద్దు చేశాను. మీ భూమి మీ పెద్దలు మీకు ఇచ్చారు, మీ కష్టార్జిత సంపాదించుకున్నారు. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు? జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను. సైకో ఫోటో వేసుకున్నారా లేదా? అంటే భూమి మీది ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన. మూడోది, ఇక్కడ ఇంట్లో పుస్తకం చూస్తేనే కనపడాలి.
ఇంకో పక్క మీ పొలం తిరిగిపోతే కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. పొలం దగ్గరికి పోతే మామూలు రాళ్లు కాదు, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అవి. ఎక్కడంటే గెలాక్సీ గ్రనైట్, అది ఒంగోలులో దొరుకుతుంది. అలాంటి గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని మీ వదిలిపెట్ల. అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసి చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్లకు. నాకే తలబట్టుకున్నాను, ఏం చేయాలని అర్థం కాదు. నాకు 1 సంవత్సరం పట్టింది. అధికార యంత్రాంగానికి చెప్పాను, మళ్లీ ఇలాంటి పునరావృతం కాకుంటే ఏం చేయాలని ఆలోచిస్తే కడాను ఒక సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్ లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండవది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈ రోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారా కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్ని కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది, ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచించాను, నేను ప్రోగ్రామ్ ఇష్యూ చేయొచ్చు, అందులో అవకతవకలు చేసి మళ్లీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సమస్యలు వస్తాయి. అందుకే మీరందరూ చూడండి, ఈరోజు ఈ కేవైసీ పెట్టాం, రైతును భాగస్వామిని చేశాం. ఇది శాశ్వత పరిష్కారానికి మార్గం. అందుకే నేను ఆలోచించింది, మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. అందుకే మీకు సమాచారం ఇచ్చి ఈ కేవైసీ తీసుకున్న తర్వాతనే మీ సమక్షంలో సర్వే చేశాం. సర్వే చేసిన తర్వాత మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం కూడా సెక్యూరిటీ ప్రెస్సింగ్ ప్రింట్ లో చేశాం. కరెన్సీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేశాం. మన నోట్లుంటాయి, ఆ నోట్ల మారిగానే దీన్ని కూడా చేశాం. అది చేసే మునుపు మళ్లీ వెరిఫై చేయాలి. మళ్ళా మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పంపించాం. వాస్తవాలు ఏమున్నాయో ఇప్పుడు చదివినిపించారు. మీరు ఒప్పుకొని సంతకం పెడితే ఈ కేవైసీ ఇస్తే అప్పుడు ప్రింటింగ్ కి చెన్నైకి పంపించి మళ్ళా ప్రింట్ చేసి తెప్పించాం. ఆ ప్రింట్ చేసి తెప్పించి మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తిగా నిర్వహించి భూ రికార్డులన్నీ అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు 26,46,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అయితే ఈ రోజు ఇక్కడికి వస్తే ఈ విడతలో ఈ గ్రామం ఆచంట నియోజకవర్గం 4 గ్రామాలుంటే 4 గ్రామాల్లో కూడా 97.68% పూర్తి చేశారు. మనస్ఫూర్తిగా రెవెన్యూ సిబ్బందిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో 26,46,000 పూర్తయినాయి. ఇంకా 67,32,000 పెండింగ్ ఉన్నాయి. దానికి ఒక టైం పెట్టాను. జూలై నుంచి ఆగస్టు నుంచి మార్చి వరకు నెలవారీగా డేట్లు ఇచ్చాను. డేట్లు ఇచ్చి ఇవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే
విలేజ్ల్లో సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ పెట్టాం. ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇక్కడికి వస్తే ఏదైతే పెనుగొండలో ఈ కాన్స్టిట్యున్సీలో పెనుగొండ గ్రామం ఎప్పటి నుంచో మీ భూమిని 22A కింద పెట్టేశారు. ఇప్పుడే నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఒకటే హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క భూమిని ఎక్కడ పెండింగ్ ఉన్న అన్ని కూడా నేను ఎగ్జామిన్ చేయమన్నాను. తిరుపతిలో 60-70 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నటువంటి సెట్టిపల్లె భూముల్ని సెటిల్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆ విధంగా ముందుకు పోయాం. ఇది కూడా 22Aనే, ఇది కూడా 22Aనే. 10 సంవత్సరాల నుంచి అవస్థపడ్డాడు. వీళ్ళు వచ్చినా ఇంకొన్ని పెట్టారు. ఇప్పుడు నేను పరిష్కారం చేశా. వచ్చేసారు. 33,012 మీరు చూస్తే కొన్ని శత్రుగుల పట్టా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఫ్రీ హోల్డ్ చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి సమస్యల్ని, చాలా సమస్యల్ని పరిష్కారం చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి నెల నేను వస్తున్నానంటే నా ఆలోచన ఒకటే, నేను రాకపోతే ఫోకస్ మిస్ అవుతుంది. నేను వస్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్ గా ఉంటారు. రెండోది, ఒకవేళ మేము రాలేదంటే ఏ కింద నుండే ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు తీసుకొని మ్యానిపులేషన్ చేస్తే, మీకు ఇబ్బందులు కలిగిస్తే దానివల్ల నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. పర్వాలేదనుకున్నాను. ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గానికి నాకు 3 ఏళ్లు పడతా ఉంది. మళ్లీ అవన్నీ కరెక్ట్ చేసి ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా మీ భూమి మీ సొంతం చేసే బాధ్యత, నా భూమి నా హక్కు, ఇది కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి అనిపిస్తుంది చాలా సులభం అని. దగ్గర 90 లక్షల మందికి సర్వే చేసి వివాదాలు లేకుండా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం మీకు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. 1-2 సమస్యలు కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రీసర్వే 2 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డు ఆఫ్ రైట్స్ కింద పూర్తి చేశాం. అమ్మకం, బహుమతి, విభజన వంటి ఉంటే మీరు ఈజీగా చేసుకోవడానికి 10 లక్షల లోపలుంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు కడితే ఇమ్మీడియట్ గా మీకు రికార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. 1B, అడంగల్, డీకేటీ, ఇనామ్, సీలింగ్ ఇలాంటి అన్ని రికార్డులు కూడా డిజిటలైజేషన్ ప్రారంభించాం. 9-2 నోటీసులు జారీ చేసిన సమయంలో ఈకేవైసీ పూర్తి చేస్తేనే ఇవన్నీ చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, ఈ పనులన్నీ మేము ఇప్పటికే మీరు చూస్తే 1,37,000 ఎకరాలు విలేజ్ ఇనామ్ ల్యాండ్స్ ని 22A కింద నుంచి తప్పించాం. 33,012 ఎకరాలు ఇప్పుడే చెప్పాను. షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు కూడా తొలగించాం. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం ఎల్లవేళలా పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొక పక్కన ఇక్కడ అక్వా రైతులు కూడా ఉన్నారు. అక్వా రైతుల్ని ఒకటే కోరుతున్నా, ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకి 8,095
8,965 కోట్లు డబ్బులు వేశాం. ఇంకో పక్క మీరు అన్నారు, చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. 24 గంటల్లో ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వేశారా లేదా అకౌంట్ కూడా తెప్పిస్తున్నాం. మళ్ళా ఒకప్పుడు మీ ఊర్లో పండిన ధాన్యం మీ ఊర్లో రైస్ మిల్లుకి ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్లు. ఈ తణుకుకు వచ్చి నేనే పెద్ద గొడవ చేశాను. ఈ రోజు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వేరే పని లేకుండా మీ ఊరు భూమి మీ భూమిలో పండిన పంట నియరెస్ట్ రైస్ మిల్లుకి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. గోనె సంచులు సమస్యలు లేకుండా చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆధునీకరణతో ముందుకు పోవాలి. నిన్నే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను. అవసరమైతే రైస్ మిల్ దగ్గరనే సైలోలు పెట్టి బియ్యం మన రైస్ గారికి వెళ్తే ప్యాడీ వెళ్తే అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే కానీ అందులో వేసి పెడితే వేర్ హౌసింగ్ కూడా పోయే పని లేకుండా నేరుగా గ్రామాలకు పీడీఎస్ కింద డిస్ట్రిబ్యూషన్కి వెళ్లిపోతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన స్టీమ్ రైస్ కూడా కావాలని చెప్పి అడిగాం. దానివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా తినడానికి బాగుంటుంది. అదే మరి రీసైక్లింగ్ చేయకుండా వినియోగదారులే ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేపు నుంచి ఒక వారం రోజులు మేము ఏం చేశామో చెప్పాలనుకుంటున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 12 ఏళ్లుగా ఆయన ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 4వ ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం అయింది. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేసే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవరో పెట్టుబడి పెట్టకుండా పారిపోయిన పరిస్థితి. పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే వ్యవస్థలు మొత్తం కేంద్రం కూడా ఇచ్చిన డబ్బులను ఉపయోగించకుండా 27,000 కోట్ల రూపాయలు జేజేఎం కింద వాటర్ స్కీమ్ లో ఇంటింటికి కొడాయిలకు డబ్బులు ఇస్తే అందులో డబ్బులు కూడా ఉపయోగించలేదు. టైం అయిపోయింది. మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేశాం. కేంద్రం ఒప్పుకునింది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తా ఉంది. అందుకే హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలకి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ చెంటకు కూడా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి. ఇది వ్యవసాయ ఆధార జిల్లా. ఈ జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇచ్చాం. ఇంకా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రపంచంలో జరిగే పరిణామాల వల్ల సోయాబీన్ ఇక్కడికి ఇంపోర్ట్ చేయకుండా పోవడం, ఇంకో పక్క ఇక్కడ ఉత్పత్తి చేసి చేపలకు ఆహారంలో కలిపి చిన్న చేపల్ని ఎక్స్పోర్ట్ చేయడం, దీనివల్ల ఫీడ్ రేట్ కూడా పెరిగింది. అందుకే నేను మొన్న మంత్రికి చెప్పాం ఈ సమస్య పరిష్కారం చేయమని. తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క దీని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఇంకొక పక్క కలెక్టర్ గారు ఉన్నారు, నాగవాణి గారు. ఈ జిల్లాలో పండించే అక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు. ఎముకల దగ్గర నుంచి ప్రోటీన్ తీయచ్చు. చేప దీంట్లో నుంచి మనం ఏదైతే డ్రైన్స్ లో ఇస్తున్నామో అందులో నుంచి న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి.
ఫార్మాస్యూటికల్ వాల్యూలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ కావాలి. నాకు ఒక ఆవేదన ఉండేది, ఇక్కడ నీళ్లు ఎక్కడ చూసినా ఉంటాయి, తాగడానికి మాత్రం నీళ్లు లేవు. అందుకే ధవళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛమైన నీరు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రోడ్లు కూడా ఒక సమస్య. మీ అన్ని కూడా నల్లరేగడి నెలలు, వర్షం ఎక్కువ, రోడ్డు వేస్తే గుంతలు పడతానే ఉంటాయి. అందుకే ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. వీలైతే ప్రధానమైన R&B రోడ్లన్నీ వైట్ ట్యాప్ అంటే సిమెంట్ రోడ్లు వేస్తే చాలా రోజులు మన్నక ఉంటాయి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నా. వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం, మాగాణి ప్రాంతం మొత్తం సిమెంట్ రోడ్లు వేయగలిగితే నా జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది. దానికి కూడా ఒక హోంవర్క్ చేసి తొందరలోనే ముందుకు వస్తాం. మనం ఇక్కడంతా ఈ మారిగా ఉంటే ఆ రోజు ఇక్కడుండే అభిమానులందరికీ చెప్పాలి, విధ్వంసం జరిగినప్పుడు మొట్టమొదటిసారి బయట వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోకూడదని కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ గారు, అదే మరిగా బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలిశాం. 2 ఏళ్లు అయింది. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, కేంద్రం ఏ విధంగా సహకరించింది అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే బాధ్యత తీసుకుంటాం. 3 ప్రాంతాల్లో 3 సభలు పెడుతున్నాం. ఇవన్నీ పెట్టి ఎక్కడికక్కడ ఇప్పటికే మీరు చూశారు, సంక్షేమం ఎవరూ చేయలేని కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6 లో చెప్పినట్టు కాకుండా అదనంగా ఇచ్చాం. ఇంకొక పక్క మీరు చూస్తే పెద్ద ఎత్తున మత్స్యకారులకు గాని, ఆటో డ్రైవర్లకు గాని, గీత కార్మికులందరికీ సహాయం చేశాం. ఇవన్నీ చేసి అభివృద్ధిని ట్రాక్ లో పెట్టాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 22 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే మెగా డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం 16,500 మందికి ఉద్యోగాలు ఇస్తే నేను పెట్టిన మొదటి సంతకం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా, కోర్టుకు పోయినా అన్ని వెకేట్ చేపించి సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న మొన్న చూశారు, పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురదజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక తిప్పి ఎక్కడైనా తప్పు చేసి నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత గుర్తుపెట్టుకోవాలి, మీరు కష్టపడ్డారు, లక్షల మంది పరీక్షలు రాశారు, అంత మునుపు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు.
మీరు ఇప్పుడు చేయాల్సింది, మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే మీరు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి, నిరుద్యోగుల్ని క్షమించాలి.